Hi friends, my name is Chaitanya. Welcome to my channel. Friends, చాలా రోజుల తర్వాత మరలా వీడియో చేయబోతున్నాను. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల కొంచెం చేయలేకపోయాను. సో ఇక నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి అంతే ఫ్రెండ్స్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే కీబోర్డ్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా ఏ విధానంలో నేర్చుకుంటే ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాం, సో ఏమేమి నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు తెలియజేస్తాను. బిగినర్స్ కావచ్చు, కొద్దిగా సగం వరకు నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, తప్పకుండా ఈ వీడియో చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతకంటే ముందుగా కీబోర్డ్ లెర్నింగ్ బుక్ మరి 1 and 2 మరి పార్ట్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. పార్ట్ 1లో స్కేల్స్, కార్డ్స్, సరళేశ్వరాలు, జంట స్వరాలు, దాట్ స్వరాలు, అలంకారాలు, మేళ స్థాయి, మధ్య స్థాయి, మందర స్థాయి స్వరాలు వీటిని ఇవ్వడం జరిగింది. మనకి స్కేల్స్, కార్డ్స్ అంటే 24 స్కేల్స్, 24 కార్డ్స్. అదేవిధంగా పార్ట్ 2లో దాదాపు 80కి పైగా రాగాలు, ఆ రాగాల్లో వచ్చేటువంటి కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్, ఆ రాగాల్లో ఉపయోగించేటువంటి కార్డ్స్, వీటన్నిటిని కూడా చాలా చక్కని రీతిలో వివరణాత్మకంగా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రత్యేకంగా ఇంటర్లోడ్స్ ఎలా అప్లై చేయాలి, కార్డ్స్ ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఫ్యామిలీ కార్డ్స్ ఆల్ స్కేల్స్లో, ఇన్వర్షన్ కార్డ్స్ టోటల్ ఆల్ స్కేల్స్లో అది కూడా. సో అదేవిధంగా ఆర్పీజీస్ వెస్ట్రన్ స్టైల్లో వాటికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్, తాళాలు అనగా రిథమ్స్, సో ఏ రిథంలో ఏ పాట ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు చాలా మరి శ్రమతో మీకు ఆ బుక్ని రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీరు నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో తప్పకుండా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అదేవిధంగా మీకు మరో బుక్ను కూడా నేను పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో అదేంటంటే 50 సాంగ్స్తో మరి ఒక చక్కని మెటీరియల్ కూడా నేను తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 50 పాటలు, వాటికి నోట్స్, వాటికి నోటేషన్స్తో సహా రాసి మరి 50 పాటలు, అదేవిధంగా ఆ పాటలో వచ్చేటువంటి కార్డ్స్, ఆ పాట ఏ రాగంలో ఉంది, ఆ పాట ఏ స్కేల్లో ఉంది, ఇలాంటి విషయాలను కూడా చక్కగా రాసి మరి 50 సాంగ్స్ని మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది కూడా మెటీరియల్ ఉంది. సో ఆ మెటీరియల్ కూడా కావాల్సిన వారు తప్పకుండా నా నెంబర్కి కాంటాక్ట్ చేసి తీసుకోండి. అది చాలా మరి శ్రమతో చేసాం, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఆ మెటీరియల్ కోసం. సో వారందరి కోరిక మేరకు మరి ఆ మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది. సో ప్రింటెడ్ మెటీరియల్. సో కావాల్సిన వారు తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి, తీసుకోవాల్సిన వారు తప్పకుండా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఫ్రెండ్స్, కీబోర్డు నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది? నాకు ఫోన్ చేసి వాట్సాప్లో కావచ్చు, లేకపోతే కాల్లో కావచ్చు, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బ్రదర్ మేము కీబోర్డ్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. దీనికి నేను చెప్పేటువంటి సమాధానం ఒకటే ఫ్రెండ్స్. కీబోర్డ్ నేర్చుకోవడానికి ఒకరికి 2 years పడుతుంది, మరొకరికి 1 year పడుతుంది, మరొకరికి 3 నుంచి 4 years పడుతుంది. సో అదేంటంటే, మనము ఎక్కువ సమయం కీబోర్డు మీద సాధన చేస్తే మనము తక్కువ టైంలోనే కీబోర్డ్ నేర్చుకోవచ్చు, తక్కువ సమయం సాధన చేస్తే ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా సంగీతం కూడా అది ఒక అద్భుతమైనటువంటి కళ కనుక అది అందరూ కూడా సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేరు. కనుక అది అర్థం చేసుకోవడానికి కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది, కొంతమందికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో దాని మీద ఉండేటువంటి ప్యాషన్
ఇంట్రెస్ట్ని బట్టి మాత్రమే కీబోర్డ్ అనేది చాలా సులువుగా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే 1, 2, 3 ఈ ఇయర్స్లో ఖచ్చితంగా నేర్చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా నేర్చుకోవచ్చు. 1 నుండి 3 సంవత్సరాల వరకు మనం సాధన చేయగలిగితే సో చాలా అద్భుతంగా ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. సో తెలివితేటలో జ్ఞానాన్ని కొంచెం ఉపయోగించి సంగీత పరిజ్ఞానం ఉంటే చాలా ఈజీగానే వస్తుంది. సో ఎంతకాలం పడుతుంది అనేటువంటి విషయానికి నేను సమాధానం చెప్పాను. సో అదేవిధంగా కీబోర్డు ఎలా నేర్చుకోవాలి? నేర్చుకోవడానికి ఫస్ట్ మీరు చాలా ఇంట్రెస్ట్ అనేది చూపించండి. కీబోర్డు మీద ఇంట్రెస్ట్ చూపిస్తే కంపల్సరీగా ఏజ్తో కూడా సంబంధం లేదు. 10 సంవత్సరాల నుంచి 8 నుంచి 70 సంవత్సరాల వయసు వారు కూడా హాయిగా ప్లే చేయొచ్చు, హాయిగా నేర్చుకోవచ్చు, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించవచ్చు. సో దీనికి వయసుతో కూడా ఏమాత్రం పరిమితి లేదు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఒకటి ఉంటే చాలు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కీబోర్డు నేర్చుకోవడానికి ఏమేమి మనం ముందుగా నేర్చుకోవాలి, ఏ విధానంలో నేర్చుకుంటే సులువుగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సో మొట్టమొదటిగా కీబోర్డ్ నేర్చుకోవడానికి మనకి ఫస్ట్ ఒక కీబోర్డ్ కావాలి. ఆ కీబోర్డు అది 61 కీస్ ఉన్నా పర్లేదు, చిన్న కీబోర్డు 2-3 ఆక్టేవ్స్ ఉన్నా పర్లేదు, ఏదైనా కానీ కీబోర్డ్ అనేది మన ముందుంటే చాలు. 1-2 ఆక్టేవ్లు ఉన్నా మనం కీబోర్డ్ నేర్చుకోవచ్చు. సో ఇది ఫస్ట్ కీబోర్డ్ కావాలి. రెండో విషయం ఏంటంటే కీబోర్డ్ నేర్చుకునేటప్పుడు మనం ఒక గురువుని ఎంచుకోవాలి. ఒక జ్ఞానం కలిగినటువంటి మరి ఒక మాస్టర్ని మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి. సో ఎంచుకుని ఆయన దగ్గర నేర్చుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ ద్వారా అయినా మనం నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా చాలా అవకాశాలు ఉన్నాయి. బుక్స్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. మన మెటీరియల్ మన బుక్ ద్వారా చాలా అద్భుతంగా ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో చాలామంది చాలా చక్కగా ప్లే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆన్లైన్లో కూడా నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మీకు ఎలాంటి కంఫర్టబుల్ వేస్ ఉంటే సో ఆ వేలో మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇప్పుడు ఏ విధంగా ఏమేమి నేర్చుకుంటే కీబోర్డు చాలా ఫాస్ట్గా వస్తుంది అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ముందుగా 24 స్కేల్స్, తర్వాత 24 కార్డ్స్, ఈ మొత్తం కూడా నేర్చుకోవాలి. మేజర్ స్కేల్స్ 12, తర్వాత మైనర్ స్కేల్స్ 12 ఉంటాయి. సో వీటిని 24 కార్డ్స్ ఇవి మొత్తం నేర్చుకోవాలి, 24 స్కేల్స్. తర్వాత మేజర్ కార్డ్స్ 12, మైనర్ కార్డ్స్ 12, ఇవి కూడా 24 కార్డ్స్ ఉంటాయి. ఈ 24 కార్డ్స్ కూడా నేర్చుకోవాలి. ఇది మొదటి టాపిక్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఒక వరుస క్రమంలో క్రమ పద్ధతిలో నేర్చుకుంటేనే మనకి కీబోర్డ్ అనేది వస్తుంది. ఏమీ నేర్చుకోకుండా డైరెక్ట్గా యూట్యూబ్లోనో ఎక్కడో చూసి సాంగ్స్ ప్లే చేయడం నేర్చుకుంటే మాత్రం మీరు అది విన్న పాటనే మాత్రమే, మీకు వచ్చిన పాటనే ప్లే చేయగలుగుతారు, కానీ విని అవగాహన చేసుకుని మాత్రం ప్లే చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఒక బేసిక్ లెవెల్ నుంచి కూడా మీరు నేర్చుకోండి, చాలా మంచి ప్రావీణ్యం అనేది పొందుకుంటారు. రెండో విషయం ఏంటంటే మనకి మేజర్ స్కేల్స్కి మైనర్ స్కేల్స్కి ఉద్భవించడానికి 2 రాగాల ప్రత్యేకమైన కారణాలు. ఒకటి శంకరాభరణ రాగం మేజర్ స్కేల్స్, రెండోది మైనర్ స్కేల్స్కి మనకి నట్టభైరవి రాగం. ఉదాహరణ నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది శంకరాభరణ రాగం. సో ఇది మేజర్ స్కేల్స్కి మరి ఒక తల్లి లాంటిది. సో ఇక్కడి నుంచి మనకి మేజర్ స్కేల్స్ అన్నీ కూడా ఉద్భవించింది. అదేవిధంగా మైనర్ స్కేల్స్, ఇది నట్టభైరవి రాగం. మైనర్ స్కేల్స్ అన్నీ కూడా ఉద్భవించడానికి ఈ రాగం కారణం. ఇలా ఈ 2 రాగాల వల్ల మనకి ఈ స్కేల్స్ అన్నీ కూడా 24 స్కేల్స్ ఏర్పడినాయి. సో ఈ ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా వీటిని మనం సాధన చేయాలి. తర్వాత మనం ఇంపార్టెంట్గా రాగాలు నేర్చుకోవాలి. రాగాలు కూడా మాయామాళోగోళ రాగం, చక్రవాక రాగం, కరహర ప్రియ రాగం, ఇలాంటి ప్రాముఖ్యమైన రాగాలు ఒక 30 రాగాలను మీరు ఎంచుకోండి. ఆ 30 రాగాలు కూడా పరిపూర్ణంగా నేర్చుకోండి. అన్ని స్కేల్స్లో కూడా సంపూర్ణంగా మీరు ఆ 30 రాగాలను కూడా నేర్చుకోగలిగితే అద్భుతమైనటువంటి
ప్రావీణ్యం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 30 రాగాలు, అవి కూడా ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన రాగాలు. ఎందుకంటే రాగాలు వేల సంఖ్యలో ఉంటాయి కాబట్టి అన్నీ కూడా నేర్చుకోవటం మనకి ఏమాత్రం కూడా అయ్యేటువంటి పని కాదు. సో ఈ 30 రాగాల వరకు మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక మూడో విషయానికి వస్తే సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, మేళస్థాయి, మధ్యస్థాయి, మంద్రస్థాయి స్వరాలు, గీతాలు, వర్ణాలు, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి చక్కగా. గమకాలు, నెక్స్ట్ గమకాలు కూడా చాలా ప్రాముఖ్యం సంగీతంలో. సో గమకంలోనే పాట అనేది మంచి మెలోడీ అనేది వస్తుంది. గమకాలు నేర్చుకోవాలి. తర్వాత ఫ్యామిలీ కార్డ్స్, రాగాలకి ఏ కార్డ్స్ పడతాయి, అదేవిధంగా స్కేల్లో ఏ కార్డ్స్ పడతాయి, సో రాగానికి స్కేల్కి పడేటువంటి కార్డ్స్ వ్యత్యాసం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు నెక్స్ట్ టాపిక్లో ఇంటర్లోడ్స్ ఎలా ప్లే చేయాలి, సాంగ్స్ ఎలా ప్లే చేయాలి. రాగాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు సాంగ్స్ నేర్చుకోండి. సాంగ్స్ ఎలా ప్లే చేస్తే మీరు ప్రాక్టీస్ చేసినటువంటి రాగాలను బట్టి ఆటోమేటిక్గా మీకు పాటని ప్లే చేయడం చాలా సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంటర్లోడ్స్, తర్వాత వెస్ట్రన్ స్టైల్లో నేర్చుకోవాలనుకుంటే, ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే ఆర్పిజియోస్, వాటిలో కొన్ని ఎక్సర్సైజెస్, సో పియానో స్టైల్లో ఎలా ప్లే చేయాలి, సాపాస స్టైల్, సో ఇలా చాలా రకాలైనటువంటి సంగీతం అంతా కూడా ఒక సముద్రం లాంటిది. దాని లోతు మనం వెళ్ళిన కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది. సో మీరు ఎంత నేర్చుకోవాలనుకుంటే ఈ విధంగా ఒక వరుస క్రమంలో నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి ప్రావీణ్యం అనేది వస్తుంది. రాగాలు లేకపోతే మరి సంగీతానికి పట్టు అనేది ఉండదు. చాలామంది రాగాలు నేర్చుకోవట్లేదు. ఒక రాగాన్ని బట్టి రాగాలు నేర్చుకోవట్లేదు. రాగంలోనే ఎంత హాయి ఉండదు చూడండి. సో ఈ రాగం, సపోజ్ నేను ఒక రాగాన్ని తీసుకున్నాను. ఒక రాగాన్ని తీసుకున్నానంటే 12 శృతుల్లో కూడా ప్లే చేసేటట్టు ఉండాలి. సపోజ్ ఈ రాగాన్ని ఈ స్కేల్లో తీసుకున్నాను, ఇది మధ్యమావతి. సో 12 శృతుల్లో కూడా దాన్ని ప్లే చేసేటువంటి కెపాసిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ రాగాన్ని తీసుకున్నా, కరహరపి రాగం అనుకోండి, సిలో. సో ఇలా ఏ రాగాన్ని తీసుకున్నా 12 శృతుల్లో కూడా ప్లే చేసే కెపాసిటీ ఉండాలి. అన్ని స్కేల్స్లో కార్డ్స్ ప్లే చేయగలగాలి, అప్లై చేయగలగాలి. సో ఈ విధంగా మీరు కానీ నేర్చుకుంటే తప్పకుండా ఒక మంచి కీబోర్డ్ ప్లేయర్ అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మెటీరియల్ కావాల్సిన వారు, ఆన్లైన్ క్లాసెస్ కావాల్సిన వారు తప్పకుండా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.